నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఇంకా ఆ ఎలక్షన్లో గెలవక ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ నైన్లో పనిచేసేవాడు. వేస్తే నేను అన్నాను, నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేం లేవు. నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది, ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీపడు, లంగా పనులు చేయడు అని కాబట్టే కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరు చూసుకునే ఇంతమందిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు? ఆ వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్నా ఎలా పదండి, ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్నా మరి ఎందుకు నాకు కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు పోసానికి ఎలా వద్దు చూడని? నేను నచ్చబట్టి. ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి. సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు, డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను గణేష్? నువ్వేమన్నా చెప్పు, నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరెవరు అడగక్కల్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడికి ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించానంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశాడంట కదా. మన ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశా బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా ఆయన అడిగాను? పోయి ఆయన బట్టి తిరిగానా? జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను. ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకి ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కూడా విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా. నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా కూడా తిట్టాలని కానీ నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు. మీరుంటే మీరే చెప్పండి వరుసగా. ఇదిగో ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిసి వాడతారావయ్యా నువ్వు. ఎవరో మెహర్బానీ కోసం, ఎవడం మెహర్బానీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టను నాన్న. ఎవడు అడగండి నన్ను బాబు అడిగాడా ప్రెస్ మీట్ పెట్టమని? జగన్ అడిగాడా? మోడీ అడిగాడా? కేసీఆర్ అడిగాడా? పోనీ చెప్పండి. ఎందుకు అని పొగిడితే పిలుస్తాడనే అది కూడా చెప్పండి. నన్ను అడిగారు చాలా పార్టీలో. నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి. నా డబ్బక్కర్లా, పదవక్కర్లేదని చాలాసార్లు తెలుసు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం. నారా లోకేష్ బాబు సాక్ష్యం మీరు. మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు? దానికి తిట్టాలా? దానికి కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగలు కొట్టానా? ఎవరైనా పొడిచానా? ఎవరు కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి. ఏ దొంగతనం చేశాను? ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడిని మీరు కూడా ఇంత బురద. ఆయన ఐ డోంట్ కేర్. నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెబుతున్నారంటే కాకాపట్టానికి కాదు. నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు 4. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్క పోలీసు పేర్లను చెప్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి వాడు? ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ ఫెలో ఉన్నా. నేనేం తింటే వాళ్ళకి అదే పెడతా. నా కారులో కలిసి వెళ్ళిపోతాం. అందరికి ఏ వ్యవస్థ నేను రెస్పెక్ట్ చేస్తా. జర్నలిస్టుని, మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నేనన్నా. మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా. ఇంతే తప్ప నాలో ఏమన్నా దాచిపెట్టుకోవడానికి
నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేసి జైల్లో తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి? ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ న్యాయవాదులను అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీని అడగండి, ఎంక్వైరీ చేయమనండి. ఎన్ని తప్పులు చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటి ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా. కానీ చెప్పండి, రాజకీయాలు గుడ్ బై చెప్పిన పోసాని లైఫ్ ఎలా చూడబోతున్నాం? నేను ఏ లైఫ్ కోసం ఎదురు చూడలా, నా కుటుంబం కోసమే కేవలం చూసుకోండి. నా కుటుంబం, నా వృత్తి, ఇది తప్ప నేను ఇంకేమి చూడరు మీరు. నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుళ్ళు దేవాలయాలు నేను బాగా వెళ్తా, నమ్ముతా దేవుణ్ణి. ఈ మంత్రాలు జాతకాలు నేను నమ్మను, కానీ ఇవన్నీ నమ్మను. జాతకాలు అసలు నమ్మను. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే. దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అది నమ్మినవాడు నేను, మా ఆవిడ నేను అదే అనుకుంటాం మేము. మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు కలవలేదంటండి. అమ్మ కడుపు కాల జాతకం కలిసిదేంటరా? మా అబ్బాయి మంచి చూడా కదా అడగంటరా? మా అబ్బాయి తాగుతాడు, మా అబ్బాయి తిరుగుతాడు అనే జాతకాలు కలిగితే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు. నేను నమ్మనవి, ఈ జాతకాలు నమ్మను. ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అవి కూడా నేను నమ్మను. సినిమాల పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ మరి మీరు మంచి రైటరు, మంచి నటులు, ఇది మరి చేస్తారా? ఇక మరొకసారి మీరు స్టేట్మెంట్ చెప్పి, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డింగ్ డాంగ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబంధం చేత నన్ను క్షమించండి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక నేను పలకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నా కుటుంబం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకళ్ళు పెట్టుకోండి. నేను ఈ రోజు నుంచి డింగ్ డాంగ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు. జగన్ గారు, మేడం గారు, మీకు కాళ్ళకి నమస్కారం పెడతా. నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఎంతో 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 ప్రేమగా, ఒక ముఖ్యమంత్రి ఎంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని, ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు. అదొకటి అన్న, నన్ను క్షమించు. ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు, నా భార్య. ఎప్పుడు 24 గంటలు నా భార్య భర్తల్లో ఉండాలా? అప్పుడు డబ్బుల కోసం, అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని, పూరి గుడిసెలో ఉన్నవాడిని, సినిమాలో టికెట్లు అమ్ముకునేవాడిని. అలాంటి అప్పటికే డబ్బులు లేక పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డలు సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా డబ్బులు సంపాదించిన తర్వాత మన రాజకీయం. పాపం నా భార్య, నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయలేదు. ఎంత అదృష్టమవుతుంది, సేమ్ టైం అంత దురదృష్టమవుతుంది. నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది. ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా, డబ్బు లేనే ఇస్తా, నార్కో టెస్ట్ చేయండి మీరు కావాలంటే. అంతవరకు నేను చెప్పగలను. సార్ ఏం బ్రేకింగ్ పెట్టాలో అర్థం కావట్లేదు. బ్రేకింగ్ లైన్ చెప్పారు. రాజకీయాల నుంచి తప్పులు పోసాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోసా అన్నా, లేదా జగన్కి రామరాము చెప్పి పోసాయని అన్నా నిలబెట్టుకుంటారు. ఒక్కసారి నేను చెప్పాను, నా పట్ల జగన్ గారు ఎలా ప్రేమించాడో మీకు తెలుసు. సేమ్ టైము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏమైనా చేయలే. గుర్తుందా? ఒకసారి చెప్పా, మొన్న ఈ మధ్య ట్యాక్స్ చెప్పా నారాలో. ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని ఇంకో దాన్ని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాలని నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప, వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. అది కూడా చెప్పాను నేను లైవ్లో. చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి, మీ రాజకీయ పరిణితికి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పా. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా.
మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా? తప్పులు ఉన్నప్పుడు చెప్పరా? నేను మావిడ కూడా అంట, మావిడ కూర బాగా వండినప్పుడు సూపర్గా ఉండేవు లత అంట. అందులో రాళ్ళు వచ్చి ఉప్పు ఎక్కువైందనుకో, ఏంటమ్మా ఉప్పు ఎక్కువ వేసేది చండాలంగా అన్న తింటారు కదా, మనం బతికామంట. ఆ పొగిడినప్పుడు మా ఆవిడ తీసుకుంది, నా కోపం వచ్చినప్పుడు తీసుకోదా? మీరు అలాగే తీసుకోండి సార్.